పాకిస్తాన్ IMF లోన్ కోసం ఎదురు చూస్తోంది. ఎట్టకేలకు $7 బిలియన్ లోన్ అప్రూవ్ చేస్తూ IMF నిర్ణయం తీసుకుంది. అండ్ ఇదొక అంశం అయితే, ఇంకొక వైపు స్వాట్ వ్యాలీకి వెళుతున్నటువంటి అంబాసిడర్స్, 12 మంది అంబాసిడర్స్ ఉన్న కాన్వాయ్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సో ఇది యాక్చువల్లీ ఇస్లామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ICCI వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి వెళ్ళబోతుండగా ఈ అటాక్ జరిగిందని. సో బేసికల్లీ రెండు కాంట్రాక్ట్స్, ఒకవైపు IMF లోను రావడము, ఇంకోవైపు అక్కడ ఈ బిజినెస్ కి సంబంధించి వీటి గురించి ఇండస్ట్రీ లిస్టులు లేకపోతే వీటికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి ఒక ఈవెంట్కి వెళుతున్నప్పుడు అంబాసిడర్ మీదనే దాడి జరగడం, ఈ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరు దాడి చేశారు? అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్తారా? ఫస్ట్ దాడి గురించి చూద్దాం. ఈ దాడి అంబాసిడర్ల మీద జరిగింది. అంబాసిడర్ వెళ్తుంటే అఫ్కోర్స్ చాలా మంది ఆఫ్రికన్ అంబాసిడర్లు ఉన్నారు, దాంట్లో రష్యన్ అంబాసిడర్ కూడా ఉన్నాడు. అటువంటి అంబాసిడర్ల కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఫస్ట్ ఈ ఇస్లామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళని స్వాత్ వ్యాలీకి తీసుకెళ్లాలని వీడికి ఎటువంటి ఆలోచన వచ్చింది వీళ్ళకు? స్వాత్ వ్యాలీలో తాలిబాన్ ఉన్నారు, చాలా అక్కడ పరిస్థితులు బాగలేవని వీళ్ళు తెలుసు కదా. దాని బదులు వీళ్ళు మర్రీకో లేకపోతే ఇస్లామాబాద్ దగ్గర ఉన్నటువంటి హిమాలయాల్లో ఎక్కడో తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా వాళ్ళు. అక్కడికే తీసుకువెళ్ళాడు వీరు. అదొక పిచ్చి పని. అది సెక్యూరిటీ క్లియరెన్స్ ఎవరిచ్చారో నాకు తెలియదు. ఈ అంబాసిడర్లు ఎలా నమ్మి అక్కడ వెళ్ళాలని నిర్ణయించుకున్నారో అదో పెద్ద ప్రశ్న. కాబట్టి జరిగింది, దాడి జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని కోరుకుంటున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ఇంత దాడి చేసినారు, ఎవరైనా వస్తారా? ఇప్పుడు పాకిస్తాన్ రాబోయే కొన్ని నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ అక్కడ హోస్ట్ చేస్తున్నారు. భారతదేశం ససేమిరా అన్నాం మనం, వాళ్ళని ఉంటున్నాం. మరి ఇటువంటి అంబాసిడర్లకే రక్షణ లేకపోతే క్రికెటర్లు వచ్చినప్పుడు, ఇంత వేల మంది జనాలు వచ్చినప్పుడు వాళ్ళకేం రక్షణ ఉంటుంది? సో సురక్షితం లేనటువంటి, వాళ్ళ చేయి జారిపోయినటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి దేశంలో వాణిజ్యం ఎలా వస్తుంది? పెట్టుబడులు ఎలా వస్తాయి? ఆ దేశం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి IMFకి వెళ్దాం, IMF లోన్కి వెళ్దాం. $7 బిలియన్ అడిషనల్ వాళ్ళకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలా కఠినమైనటువంటి కండిషన్స్ పెట్టారు వాళ్ళు. ఎటువంటివి? మీ రెవెన్యూస్ పెంచాలన్నారు. అంటే ఇప్పుడు భారీ ఎత్తున ట్యాక్సులు మోపబోతున్నారు వాళ్ళు. అలాగే చైనాకు, వీళ్ళందరికీ UAE, సౌదీ అరేబియాకు ఇవ్వాల్సిన అప్పులని పోస్ట్ పోన్ చేయించారు. వాళ్ళకి పైసలు వెళ్ళవు. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి ఇతరత్ర సబ్సిడీలన్నీ కట్ చేయబోతున్నారు. అంటే పేదవాళ్ళు చాలా దెబ్బతినబోతున్నారు. ఇప్పటికే వాళ్ళు తట్టుకోలేనటువంటి భారం, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పెరగబోతున్నాయి. ఇటువంటి కండిషన్స్ మీద ఈ అప్పులు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా $1 బిలియన్ రిలీజ్ చేశారు. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ $7 బిలియన్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి, లేకపోతే ఇవ్వరు వాళ్ళు. ఈ పరిస్థితులలో అసలు అందరు పాకిస్తానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ దీని గురించి చర్చించే వాళ్ళందరూ కూడా ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అని చెప్పి మనకు సామెత ఉంది ఇంగ్లీష్లో. రూమ్లో పెద్ద ఏనుగు ఉంది. ఏనుగు గురించి మాట్లాడకుండా కింద చీమల గురించి, పురుగుల గురించి, వీటి గురించి మాట్లాడతారు. అక్కడ రూమ్లో ఉన్న పెద్ద ఏనుగు ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ బడ్జెట్లో ఒక్క పైసా కూడా తగ్గించలేదు. పైపెచ్చు ప్రతి బడ్జెట్లో 10 నుంచి 15% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఎక్స్పెండిచర్ని తగ్గించనంత వరకు కూడా ఈ ప్రజల్లో ఎంత పీడిస్తే మాత్రం వాళ్ళు తట్టుకోగలరా ఎకానమీ? ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏమవుతుంది ఎకానమీ? కాబట్టి ఈ రెండు కాంట్రాస్ట్ కూడా మనం చూసామంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇది లాంగ్ టర్మ్ మెషర్ కాదు. ఇంగ్లీష్లో ఇంకొక సామెత ఉంది, కిక్ ద క్యాన్ డౌన్ ద రోడ్ అంటారు. అంటే ఏదో ఒక చిన్న కోకోకోలా క్యాన్ డబ్బాని మనం తంతూ వెళ్తాం, దాన్ని తన్నామంటే ఇంకా ముందుకు వెళ్తుంది, కానీ అక్కడే ఉంటుంది, అక్కడే వెళ్తుంది. అది కొన్ని రోజులు దీన్ని పోస్ట్పోన్ చేయొచ్చేమో, కానీ అల్టిమేట్గా వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అవుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంత ఊపిరి వాళ్ళకు వచ్చింది. షహబాజ్ షరీఫ్ దాని గురించి కొంత ఊపిరి తీసుకోగలడు. ఆయనకి ఇమ్మీడియట్గా థ్రెట్ లేదు. ఇమ్రాన్ ఖాన్ని ఈ వచ్చే 2 నెలల లోపల ఇమ్రాన్ ఖాన్ మీద ఇంకా పెద్ద కేసులు మోపి ఆయన జైల్లో పర్మనెంట్గా ఉండే దిశగానో లేదా మిలిటరీ ట్రయల్లో ఆయన చంపేయడమో ఇటువంటివన్నీ ప్రయత్నాలు చేస్తారు వచ్చే 2-3 నెలల్లో. అంటే వాళ్ళ పొజిషన్ సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తారు, అంతేగాని వాళ్ళ ఎకానమీ మెరుగుపడేటువంటి సూచనలు మాత్రం ఎక్కడ మనకు దరిదాపుల్లో కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.